హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ డ్రెస్ లో ఇట్లా క్యూట్ గా రెడీ అయినా నాకు అనిపిస్తుంది. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ తమ్నైల్ టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటది కదా, చిత్రగుప్త టెంపుల్ కి. సో ఇది ఓల్డ్ సిటీలో ఉందన్నమాట. పెళ్ళైన నుంచి దత్తునను తీసుకెళ్తా అంటున్నాడు కానీ తీసుకెళ్లలేదు. అండ్ ఇండియాలో ఉన్న ఏకైక చిత్రగుప్తుని టెంపుల్ అంట. సో అందుకని నేను ఈ పింక్ డ్రెస్ వేసుకొని ఇట్లా రెడీ అయినా. సో టెంపుల్ కాబట్టి కొంచెం నీట్ గా పద్ధతిగా ఉండడానికి నల్ల పూసలు వేసుకున్నా, సింపుల్ గా వాచ్ పెట్టి. అయితే చాలా మంది అడుగుతుర్రు, లైక్ మొన్న ఈ ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ పెట్టినప్పుడు ఎక్కడ స్టిచ్ చేయించిరు అని చెప్పేసి. అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఒక అంకుల్ ఉంటాడు అనమాట. అది పెద్ద షాప్ కాదు అండ్ బొటిక్ కాదు, జస్ట్ ఒక నార్మల్ టైలర్ అంకుల్. సో తన దగ్గర స్టిచ్ చేయించినాం ఈ డ్రెస్సెస్ అన్ని, బట్ ప్రాపర్ గా వచ్చినాయి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని వస్తా. సో ఈ డ్రెస్ అయితే ఇట్లా ఉంది. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చూసుంటారు కదా. రెడీ అయినా? సో వీఆర్ రెడీ టు గో. మీకు ఆ టెంపుల్ విశేషత ఏంటి అండ్ ఆ టెంపుల్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటే ఎండ్ వరకు చూడండి. నువ్వు వెళ్ళినావా ఎప్పుడన్నా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మరి నాకెందుకు ఊకే చూపిస్తా బ్లాగ్ కోసం బ్లాగ్ కోసం జీవన్ కోసం కూడా చిత్రగుప్తుడు ఏం రాసి ఉంటాం మన మీద కదా. ఈ టెంపుల్ అయితే కందికల్ గేట్ దగ్గర ఓల్డ్ సిటీలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది మనం ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వచ్చేటప్పుడు. ఇది టెంపుల్. నాకైతే ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే చాలా స్పేషియస్గా అనిపించింది. బికాజ్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కొంచెం చిన్న ఉంటాయి. అండ్ ఈ టెంపుల్ అయితే 450 years బ్యాక్ కట్టిందంట. అండ్ ఎవరు కట్టిరు అంటే చిత్రగుప్త వంశస్థులు ఉంటుండే అంట, వాళ్ళని కాయస్థులు అంటుండే. సో వాళ్ళు నిజాం పాలన టైంలో కొంచెం ప్లేస్ ఇస్తే ఇట్లా కట్టుకున్నారు అన్నమాట ఇక్కడ. సో ఈ టెంపుల్ అయితే 450 సంవత్సరాల క్రితంది. అప్పటి నుంచి జస్ట్ చిత్రగుప్తుడి టెంపుల్ ఉంటే దాని తర్వాత పక్కనున్న ప్లేస్లో శివుడు, సాయిబాబా, అయ్యప్ప స్వామి అట్లా కంప్లీట్గా దీన్ని డెవలప్ చేసిరు. అండ్ ఇక్కడ ఎంట్రీలోనే ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ టెంపుల్కి ఎంట్రీ అయితే అటు లెఫ్ట్ సైడ్లో ఉంది, బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఎంట్రీ చేస్తున్నారు. సో అట్లా ఫస్ట్ సాయిబాబా ఉంటుంది అండ్ నెక్స్ట్ శివుడు అట్లా అన్ని టెంపుల్స్ ఇట్లా లైన్గా ఉంటాయి. మీకు అక్కడ 4 స్తంభాల లాగా కనిపిస్తుంది కదా రాక్తోని, అది ఫస్ట్ కట్టిన టెంపుల్ అనమాట. సో అది మెయిన్ చిత్రగుప్తుడి టెంపుల్. దాని ముందే టార్టాయిస్ ఉంది. చిత్రగుప్తుడి దగ్గర మేబీ టార్టాయిస్ ఉంటుంది కావచ్చు, నాకు రీజన్ తెలియదు కానీ నాకైతే ఇది ఫస్ట్ టైం చూడడం అండ్ కొత్తగా అనిపించింది. సో దానికి కూడా అన్ని పూజలు చేసి ఉన్నారు. అయితే చిత్రగుప్తుడికి 2 భార్యలు ఉంటారన్నమాట, దక్షిణావతి అండ్ ఐరావతి అని చెప్పేసి. వాళ్ళకి 12 members పిల్లలంట. ఇక్కడ చిత్రగుప్తుడికి స్పెషల్ పూజలు చేయాలంటే మాత్రం వెనస్డే రోజు చేయాలి. అండ్ వెనస్డే రోజు ఈ టెంపుల్లో ఇప్పటికీ కూడా 8:30 to 12:30 వరకు అభిషేకం జరుగుతుందంట. సో ఎవరన్నా కావాలి అని అనుకుంటే ఆ డే వెళ్ళి చేపించుకోవచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి, ఇంకా దక్షిణామూర్తి, శివలింగము, దాని పక్కనే నాగదేవతలు కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మెయిన్ దేవుళ్ళు అన్నీ కవర్ అయిన ఉండే అనమాట ఇక్కడైతే. అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంది. సో వినాయకుడి దగ్గర ఎప్పుడైనా ఇట్లా గుంజీలు తీసి మొక్కాలి అని చెప్తారు. సో నాకు ఎక్కడ వినాయకుడి టెంపుల్ కనిపించినా కూడా ఇట్లా 21 గుంజీలు అయితే తీస్తా. సో మీరు కూడా ఎవరన్నా ఇట్లా వినాయకుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు గుంజీలు తీస్తారా? కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ పక్కన నాగదేవతలు ఉన్నాయి అన్నీ కూడా. అండ్ మేమైతే నాగుల పంచమి రోజు ఇట్లా నాగదేవతకి వెళ్ళి జొన్న పేలాలు పెట్టి అక్కడ పాలు పోసి అట్లా వస్తాము. నెక్స్ట్ ఇంకా మొత్తం ఫెస్టివల్ సీజన్సే కదా, అట్లా ఇక్కడ మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కానీ చాలామంది అభిషేకము అండ్ చిత్రగుప్తుని స్పెషల్ పూజలు చేపిస్తున్నారు. ఇంకా స్పెసిఫిక్గా అయితే కార్తీక మాసం ఉంటుంది కదా, సో ఆ కార్తీక మాసం టైంలో వచ్చి దీపాలు వెలిగిస్తే ఏంటంటే మన దగ్గరికి యమధర్మరాజులు రారు అని చెప్పి ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ కట్టడానికి రీజన్ ఏంటంటే చిత్రగుప్తుడు వాళ్ళ చెల్లెకి వరం ఇస్తాడంట, ఈ టెంపుల్కి వచ్చి నన్ను మొక్కిన వాళ్ళు లేదంటే కార్తీక మాసంలో దీపం వెలిగించిన వాళ్ళందరికీ యమధర్మరాజు నుంచి రక్షణ కల్పించాలని చెప్పి. సో అట్లా ఈ టెంపుల్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. బికాస్ ఓల్డ్ సిటీలో ఉన్న టెంపుల్స్లలో అంటే నేను చాలా తక్కువ వెళ్ళిన, బట్ వెళ్ళిన టెంపుల్స్లో అయితే ఇది నాకు కొంచెం స్పేషియస్గా అండ్ కొంచెం ఎక్కువ ప్లేస్లో గ్రీనరీ ఉండే. అండ్ ఇది హనుమాన్ టెంపుల్, హనుమాన్ స్టాచ్యూ పక్కనే ఉంది.
సో ఇట్లా ఈ బండరాయి కూడా ఉందన్నమాట. చిన్నప్పుడైతే ప్రతి హనుమాన్ టెంపుల్లో అట్లాంటిది ఉంటుండే. ఇంకా రావి చెట్టు ఉంది. పిల్లలు చాలా మంది ఉండే మేము వెళ్ళేటప్పుడు. లిటరలీ నాకు అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నా, అవి ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఆ పిల్లలే తీసిరు అన్నట్టు, అక్కడ ఆడుకుంటుంటే ఒక పిక్ తీయరా అంటే తీసిరు. అయితే ఇది మెయిన్ డోరు. ఫస్ట్ అయితే ఇట్లా వెళ్తుండే అనమాట దీంట్లోకి. అండ్ ఇక్కడ దీనికి స్ట్రైట్గా అంటే చిత్రగుప్త స్వామికి లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. సో అట్లా మేము కొంచెం సేపు కూర్చున్నాం ఇక్కడ. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి కూర్చోవాలి కదా ఏదో ఒకటి. అయితే ఈయన ఈ టెంపుల్ గురించి, ఇది ఏ ఏరియాలో ఉంది, ఇటు పోతే ఏమొస్తుంది, అటు పోతే ఏమొస్తుంది అనేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అట్లా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఈరోజు అట్లనే అనిపించింది. ఇంకా జోక్ ఏంటంటే ఏదన్నా స్పెసిఫిక్ డే రోజు టెంపుల్కి వెళ్దామంటే ఆ రోజు ఏదో ఒకటి అయ్యి కుదరట్లేదు. సో అట్లా నార్మల్ డే అయినా కూడా మాకు ఏ రోజు ఫ్రీ ఉంటే అప్పుడు ఈవినింగ్ అయినా సరే అట్లా వెళ్ళిపోతున్నాము. ఆ రోజు కూడా మేము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ప్లాన్ ఏంటంటే జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి రావడము. వెదర్ అంతా చాలా క్లౌడీగా వర్షం స్టార్ట్ అయ్యేటట్టు ఉండే, అట్లనే ఉండే అనమాట. సో అక్కడ కూర్చొని సడన్గా నేను స్నాప్స్ చూస్తుంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చార్మినార్ దగ్గర స్నాప్ పెట్టింది. సో తన పెళ్ళి కోసం షాపింగ్కి బేగం బజార్ చార్మినార్ అట్లా వస్తే మేమేమనుకున్నామంటే ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్సే కాబట్టి వెళ్ళి తనని మీట్ అయి వద్దాము అని అనుకొని స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ ఒక అంకుల్ అడిగిండు సంథింగ్, ఇటు నుంచి వెళ్తే ఏమొస్తుంది అది ఇది అని. నాకే తెలియదు, ఆయనకేం చెప్పాలనిపించింది. అండ్ మేమైతే ఇక్కడ నుంచి చార్మినార్కి స్టార్ట్ అయిపోయినాం. వెదర్ ఎంత చల్లగా ఉండే అంటే లిటరల్లీ బండి మీద హెయిర్ కూడా ఆగలేదు, అంత గాలి అట్లా మొత్తం వెదర్ చాలా ఎక్కువ డ్యామేజ్ అయిన ఉండే లైక్ వర్షం వచ్చేటప్పుడు. ఇది లాల్ దర్వాజా అమ్మవారు. సో ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి అన్ని టెంపుల్స్కి కొత్త కొత్త పెయింటింగ్స్ వేసి అంతా కూడా లైట్స్తో అరేంజ్ చేసిరు. బోనాల పండగకి నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉండలేదు, పార్టిసిపేట్ చేయలేదు, సెలబ్రేట్ చేసుకోలేదు. సో హోప్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బోనాల సెలబ్రేషన్స్ వీడియో చేద్దామని. బికాస్ ఓల్డ్ సిటీలోనే లాస్ట్ బోనాలు అవుతాయంట కదా. సో నాకు కుదిరితే అవి కూడా నేను షూట్ చేసి ఎట్లా సెలబ్రేట్ చేస్తారని చూపిస్తా. మేము ఇక్కడికి వెళ్ళేసరికి టాస్క్ ఏమైందంటే అసలు తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అండ్ ఆ రోజు సండే చాలా క్రౌడ్ ఉంది. ఎన్ని టైమ్స్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా బర్త్డేకి డ్రెస్ తీసుకున్నాం కదా, దాని మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకుందామని వచ్చినాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సీ గ్రీన్ కలరే నా డ్రెస్ కాబట్టి ఇంకా ఆ ఇయర్ రింగ్స్ తీసుకుంటా అని చెప్పి తీసుకుందామని అడిగితే 150 అని చెప్పారు. దత్తుడిని నీకు తెలియదు ఇక్కడ బార్గెనింగ్ చేయడం అంత పడదని చెప్పి పెట్టేపించాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నా. ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది చార్మినార్ షాపింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఏ నెక్ పీస్ తీసుకున్నా 100 రూపీసే. అండ్ లాస్ట్ టైం నేను తీసుకున్న 100 రూపీస్ నెక్ పీస్ కూడా నేను 2-3 డ్రెస్సెస్కి స్టైల్ చేసిన. సో ఎట్లయినా తీసుకునేది నార్మల్ జ్యువెలరీనే కదా, గోల్డ్ కాదు అని చెప్పేసి ఎక్కడ తీసుకుంటే ఏంది, మనకు ఒక 2-3 టైమ్స్ యూజ్ అయినా కూడా సరిపోతుంది అనిపించింది. కానీ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా స్ట్రీట్ షాపింగే కదా, తక్కువ ఉంటుందని ఏమనిపించలేదు, మంచిగా ఉంటుండే. అండ్ ఇక్కడ మేము అవి తీసేసుకున్నాము, ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నా కూడా తను ఇంకా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మీకు వీడియోలో చూస్తే క్రౌడ్ అర్థమవుతుంది కదా, లిటరల్లీ ఫుల్ మంది ఉండే అనమాట. అసలు నడవడానికి కూడా సందు లేదు. మేబీ ఆ క్రౌడ్ సౌండ్కి వినిపించలేదేమో అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే నాకు హ్యాండ్ ఇచ్చింది. తను రాకపోయేసరికి ఇంకేం చేసాం, చార్మినార్ని అట్లా ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ చాలా కూల్గా ఉందని చెప్పినాం కదా, ఇంకా అక్కడ టీ తాగినాం నిమ్రాలో. కానీ అవి క్యాప్చర్ చేసే అంత ప్లేస్ లేకుండే అనమాట, అక్కడ చాలా చాలా క్రౌడ్ ఉండే. ఇంకా భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు కదా, అక్కడికి నేను బయట నుంచి చూడడమే కానీ ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు. అట్లా ఈ అమ్మవారి విగ్రహం దర్శనం చేసుకుంటేనైతే కొంచెం మంచిగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది. ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళినా నేను, అంతకుముందు అంతా బయట నుంచే వచ్చేస్తుండే. అండ్ ఇక్కడ దసరా అయిన నెక్స్ట్ డే సమ్ కాయిన్స్ ఇస్తారంట, అవి తీసుకున్నామంటే అవి మన దగ్గర ఉంటే చాలా డబ్బులు వస్తాయని ఒకటి ఉంటుంది. సో దత్తు చెప్పిండు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చినాం. సో ఇది మేము నెక్స్ట్ ఉండబోయే కొత్త ఇల్లు, మీకు లాస్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అక్కడ కలర్ వర్క్ జరుగుతుంటే వెళ్ళినాం అన్నమాట. సో ఇది మేము నెక్స్ట్ ఉండబోయే ఇల్లు. ఇప్పటికీ జస్ట్ 6 మంత్సే మేము ఉన్న ఇంట్లో ఉన్నాం. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ అదంతా చాలా పెద్ద టాస్క్. బట్ నా నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి 2 BHK హోమ్ అన్నమాట. కలర్స్ కూడా మేమేం చెప్పలేదు, ప్రీవియస్గా ఏవైతే కలర్స్ ఉన్నాయో అవే వేయించేసేయమని చెప్పిండంట దత్తు. నాకు అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలియదు అక్కడ కలర్స్ పెయింటింగ్ వర్క్ అంతా జరుగుతుందని చెప్పేసి. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా చేసేసిరు. బట్ ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ఓనర్ అంకుల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సెట్ చేశారు అని చెప్పేసి అట్లా అన్నీ చెక్ చేసుకొని వచ్చినాము. తర్వాత మేము వచ్చింది వికాంక్షి వాళ్ళ ఇంటికి. సో మా 5th బావ వాళ్ళ పాప అనమాట తను. విహాన్స్ కూడా అక్కడే ఉండే.
ఆ రోజు ఫుల్ రెయిన్, ఇంకా అట్లా వాళ్ళతోని కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాం. వీళ్ళిద్దరు ఉంటే మా ఫ్యామిలీలో మొత్తం రచ్చనే. సో ఇక్కడికి నా వ్లాగ్ అయితే అయిపోతుంది. అండ్ చిత్రగుప్త టెంపుల్ గురించి చెప్పిన విశేషాలు మీ అందరికీ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మీరు అందరు కూడా విజిట్ చేయండి. చాలా బాగుంది. అండ్ ఒకసారి వెళ్ళడంలో తప్పు లేదు కదా. దట్టు చిత్రగుప్త టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి. సో అట్లా నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా వ్లాగింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆర్ఎల్స్ నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటే నాకు అన్ని కామెంట్స్లో చెప్పండి. పక్కా నేను నెక్స్ట్ వీడియోకి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.